రోజుకో శ్లోకంలో భాగంగా సౌందర్యలహరి 4, 5 ఒక శ్లోకాలు, వాటి వివరణ అర్థంతో సహా. వదన్యాః వదన్యాః పాణిభ్యాం పాణిభ్యాం అభయవరదో అభయవరదో దైవతగణః దైవతగణః త్వమేకా త్వమేకా నైవాసి నైవాసి ప్రకటిత ప్రకటిత వరాభీక్ష వరాభీక్ష భినయా భినయా త్వమేకా నైవాసి ప్రకటితివ వరాభీక్ష వినయా భయత్రాతుం భయత్రాతుం ధాతుం ధాతుం ఫలమపి చ వాంఛాసమధికం వాంఛాసమధికం శరణ్యే లోకానాం శరణ్యే లోకానాం తవ విచరణవేవని. ఓ జనని, దేవతలు వరద అభయముద్రలను హస్తములందు ధరించి లోకరక్షణ అభయించున్నారు. కానీ నువ్వు వారి వలె నీ హస్తములందు వరదాది ముద్రలను ధరించి లోకరక్షణ అభియించవు. లోకములను భయముల పోగొట్టు కోరిన దానికంటే ఎక్కువ శుభమును కలిగించటలో నీ పాదములే సమర్థములు చతురములు. ఓ లోకైక శరణ్య జగజ్జనని, నీ పాదములు వాని ధూళి వీని మహిమయ ఇట్లున్నది. నీ హస్తములు ఎంత ప్రభావం ఇట్టిదో కదా తల్లి. ఓ జగజ్జనని, హరిస్త్వామా ఆరాధ్య ఆరాధ్య ప్రణత ప్రణత జన జన సౌభాగ్య జననీం సౌభాగ్య జననీం పురాణారి పురాణారి భూత్వా భూత్వా పురరిపిమపు పురరిపిమపి శోభమనయన్ క్షోభమనయన్ స్మరోపిత్వాం స్మరోపిత్వాం నత్వా నత్వా రతినయన రతినయన లేహేన వపుషా లేహేన వపుషా మునీనామప్యంతః మునీనామప్యంతః ప్రభవతి ప్రభవతి మోహాయ మహతాం మోహాయ మహతాం హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరిపిమపి శోభమనయన్ స్మరోపిత్వం నత్వా రతినయన లేహేన వపుషా రతినయ మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. తల్లి, భక్తులకు సౌభాగ్యం అనుగ్రహించి నిన్ను శ్రీహరి అర్చించి మోహిని అయి నీ దయచే త్రిపురములు దహారించే పురారైన శివుడు కూడా మోహపరసును గావించేవు తల్లి. మన్మధుడు నీకు నమస్కరించటం వలన రతి మనోహరమగు దివ్య సుందరాకృతిని పొంది నియమశీలురగు మునులు మనసులకు సర్వజగములకు మోహతన్మయులు గావించవు. నీ దయా ప్రభావం మాటలకు అందవు కదా తల్లి.